రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ సుధా గంటి. వెల్కమ్ టు RTV చిత్రాలు. కల్కి 2898 AD ఈ మూవీ ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహానీ చౌదరి మూవీపై ఆసక్తికర అప్డేట్ ఇచ్చాడు. అంతేకాదు యాస్కిన్ పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫస్ట్ పార్ట్ లో చూపించినట్లుగా కల్కి 2898 ADలో కాంప్లెక్స్ ఒక్కటే కాదని ఇందులో మొత్తంగా 7 ఉంటాయని పేర్కొన్నాడు. కమల్ హాసన్ యాస్కిన్ పాత్ర శ్రీకృష్ణుడి చీకటి కోణాన్ని అలాగే ఆ 7 కాంప్లెక్స్లకు సుప్రీం యాస్కిన్ అధిపతి అంటూ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ఆ 7 కాంప్లెక్స్లు ప్రపంచంలో వివిధ ప్రదేశాల్లో ఉంటాయని, కంటికి కనిపించని దైవ శక్తి కలికి అక్కడ ఏం జరుగుతుందనేది సుప్రీం యాస్కిన్ వివరిస్తాడని చెప్పారు మన నితిన్ జిహానీ. అయితే కల్కి 2898 AD పై ఉత్కంఠం అయితే మరింత పెంచేశాడు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ మూవీ కెప్టెన్ మిల్లర్. ఈ పాన్ ఇండియా చిత్రానికి అరుణ్ మధ్యసర్వన్ దర్శకత్వం వహించారు. ఇందులో కన్నడ నటుడు శివరాజ్ కుమార్, ప్రియాంక అరుళ్ మోహన్, ఇంకా అదే విధంగా సందీప్ కిషన్, నివేద సతీష్ కూడా నటించారు. అండ్ అలాగే అదితి బాలన్ కీలక పాత్ర అయితే పోషించారు. సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల క్లబ్ లో చేరింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు అయితే అందించుకుంది. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి ఆ కాన్సెప్ట్ అదుర్సని అంటున్నారు. సో అయితే అవార్డు వచ్చింది కాబట్టి అండ్ అలాగే సూపర్ వార్తల్లో నిలిచిందనే చెప్పొచ్చు కెప్టెన్ మిల్లర్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ చేంజర్. RRR మూవీ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. RRR మూవీ రిలీజ్ అనంతరమే చరణ్ ఈ సినిమాని సైన్ చేశాడు. షూటింగ్ కూడా మొదలై 2 ఏళ్లు అవుతుంది, కానీ మూవీ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. స్లోగా ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం షూటింగ్ చివరిలో దశలో అయితే ఉంది అండ్ ఇంకా కొన్ని రోజులు షూటింగ్ మాత్రమే ఉందని డైరెక్టర్ శంకర్ అయితే వెల్లడించారు. హీరోయిన్ సంయుక్త మీనన్ చీరలో మెస్మరైజ్ చేసింది. అదిరిపోయే ఆభరణాలతో యువరాణిలా కనిపించింది, ఆకట్టుకుంది కూడా. ప్రస్తుతం ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సౌత్ క్వీన్ త్రిష ప్రధాన పాత్రలో రూపొందిన వెబ్ సిరీస్ బృంద సోనీ లివ్ లో OTT కోసం రూపొందింది. అండ్ అలాగే ఈ రోజు ట్రైలర్ రిలీజ్ చేశారు. అది ఎలా ఉందో మీరే చూసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ త్రిష సినిమా కాకుండా వెబ్ సిరీస్ లో నటించడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ సినిమా రఘుతాత రీసెంట్ గా ఆడియో లాంచ్ అయితే చేశారు. ప్రమోషన్ స్టార్ట్ కూడా చేశారు. ఇంకా కీర్తి చీర కట్టి కుర్రకారు మనసుని దోచేస్తోంది. యంగ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడిగా SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న సినిమా మెకానిక్ రాకీ. దీనికి రవితేజ దర్శకుడు. రవితేజ అంటే మాస్ మహారాజా కాదండోయ్. కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడి. రామ్ తాళ్ళూరి నిర్మాత. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్ ఇంకా హ్యూమర్ తో కూడా ఈ సినిమా అయితే బాగా ప్లాన్ చేశారు. అండ్ అలాగే దీనికి సంబంధించి ఈ చిత్రం ఎలా ఉంటుంది ఏంటి అని మనం వేచి చూడాల్సిందే. అండ్ ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఆ సంగతి ప్రేక్షకులకి తెలుసు. బట్ ఆమె కాకుండా మరొక అందాల బామ్మ సైతం నటిస్తుందంట ఈ సినిమాలో. ఆవిడ ఎవరో సీక్రెట్ గా అయితే ఉంచారు చిత్ర బృందం.
మెగా బ్రదర్స్ నాగబాబు కూతురు నిహారిక కొణిదల తమ ఫ్యామిలీ వేసిన బాటలోనే సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన మెగా డాటర్ ఇప్పుడు ప్రొడ్యూసర్ గా బిజీ అవుతోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ లో ఏర్పాటు చేసి తన సొంత సినిమాలు నిర్మిస్తోంది. ఆమె బ్యానర్ నుంచి రాబోతున్న లేటెస్ట్ మూవీ కమిటీ కుర్రోళ్ళు ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న థియేటర్స్ లో తీసుకురాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏ సినిమా చేసినా సరే అందులో ఒక స్టైల్ ఉంటుంది. ప్రతి సినిమాలో కొత్తగా కనిపించడం కోసం ఏకంగా చాలా రకాల స్టైల్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇంకా యూనిట్ కూడా అదే పనిగా పనిచేస్తుంది. పుష్పరాజ్ క్యారెక్టర్ కోసం గడ్డం పెంచాడు. తగ్గేదేలే అంటూ గడ్డం కింద చేయి పెట్టి చేసే ఒక మేనరిజం సూపర్ డూపర్ గా పాపులర్ అయింది కదా. ఆ గడ్డం తీసేసి అల్లు అర్జున్ ఇంకా ఫారెన్ హాలిడేకి వెళ్లిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన గడ్డం ఎందుకు తీశారనేది ఇంకా చాలా పాయింట్లెస్ గా మిగిలిపోయింది. అండ్ ప్రతి ఒక్కళ్ళు దాని గురించే డిస్కస్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా మరింత రెచ్చిపోతోంది. ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ గా యాక్టివ్ గా ఉంటున్న ఈ భామ తాజాగా షార్ట్ డ్రెస్ లో హాట్ షోని చేసింది. అలాగే ఫోటో షూట్ ని కూడా తను చేసింది. రాయన్ సినిమాను వచ్చే వారం థియేటర్స్ లోకి తీసుకురాబోతున్నారు. జూలై 26న రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ధనుష్ తమిళంలోనే మాట్లాడాడు. అందరికీ నమస్కారం అనే మాట తప్ప ఒక్క ముక్క కూడా తెలుగులో మాట్లాడలేదు. అయితే తనకి పవన్ కళ్యాణ్ ఇష్టమని, తారక్ తో నటిస్తానని యాంకర్ అడిగిన ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇచ్చాడు. హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్ లో మిస్టర్ బచ్చన్ సినిమా వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ టైం ఇచ్చేలా లేడని ఆ చిత్రానికి పక్కన పెట్టేశారు. ఇంకా డైరెక్టర్ రవితేజతో మనకి జెట్ స్పీడ్ తో సినిమాని పూర్తి చేశాడు హరీష్ శంకర్. అజయ్ దేవగన్ రైడ్ సినిమాని మిస్టర్ బచ్చన్ ను రీమేక్ గా చేశారు. అండ్ ఈ మూవీని ఆగస్ట్ 15 రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఈ క్రమంలో ఒక నెటిజన్ ఈ రీమేక్ల మీద సలహా ఇచ్చాడు. ఇక రీమేక్లు చేయకండి బాబోయ్ సార్ అంటూ తను రియాక్ట్ అయ్యాడు. అలాగే ఎక్స్ వేదికగా తెలిపారు. దాని హరీష్ శంకర్ ఇచ్చిన సమాధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. మురారి సినిమాని ఆగస్ట్ 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి ఈ రిలీజ్ ఫ్యాన్స్ గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. పెళ్లి పత్రికలు కూడా కొట్టించేస్తున్నారు. మురారి పెళ్లి సీన్ ని ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసేలా కనిపిస్తున్నారు. అయితే ఈ రిలీజ్ కి సందర్భంగా అభిమానులు చేస్తున్న చిట్ చాట్ కృష్ణవంశీ ఇస్తున్న రిప్లై అయితే వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో మీడియా సంస్థ మురారి ఫ్లాప్ అని చెప్పింది. ఇంకా దానికి కృష్ణవంశీ మంచి రిప్లై అయితే ఇచ్చారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన సంగతి తెలిసిందే. ఇక పుష్ప 2 ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పైగా పుష్ప చిత్రానికి బన్నీ నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. అయితే బన్నీపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా ఈ మధ్య బాగా ఎక్కువైపోతున్నాయి కూడా. అందులోనూ మెగా వర్సెస్ అల్లు వివాదం మొదలైన తర్వాత ఈ ట్రోలింగ్ మరింత ఎక్కువైంది. తాజాగా దీనిపై అల్లు శిరీష్ రియాక్ట్ అయ్యారు. డైరెక్టర్ కృష్ణవంశీ తీసిన ఆల్ టైమ్ హిట్ సినిమాలో అంతఃపురం ఒకటి. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, సౌందర్య, సాయి కుమార్, జగపతి బాబు వంటి ఎంతో మంది పెద్ద స్టార్స్ కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో అసలేం గుర్తుకురాదు అన్న ఒక సాంగ్ ఉంది కదా,
ఆ సాంగ్ అటు అలా వింటూ ఉంటేనే సూపర్ మెలడీ అని అనిపిస్తుంది. ఈ పాట వినే కొద్దీ వినాలనిపిస్తుంది, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ముఖ్యంగా ఈ పాటలో సౌందర్య చీర రంగు మాటి మాటికి మారడం భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. తాజాగా ఆ సీక్రెట్ ని కృష్ణవంశీ రివీల్ చేశారు. మాస్ మహారాజా రవితేజ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ ఇచ్చారు. అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. లాస్ట్ టైం ఆగస్ట్ 15 నుంచి ఇప్పుడు అక్టోబర్ 10th కి చేరుకుంది. అండ్ అయితే తాజాగా అంతకంటే ముందు ఆగస్ట్ నెలలో సినిమాని రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారంట. కానీ ఆగస్టా అక్టోబరా అని చెప్పి ఒక పెద్ద కన్ఫ్యూజన్ లో అయితే టీం అందరూ చిక్కుకున్నారు. అండ్ ఏ డేట్ నా ఏ మంత్ లో రిలీజ్ అవుతుందో మనకైతే ఇంకా సమాచారం లేదు. సో అందరం వేచి చూడాల్సిందే. కొరియన్ విలన్ ని కమెడియన్ గా మార్చారు కదా. ఈ తెలుగు మీమర్స్ నిజంగానే వావ్ అని చెప్పాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అయితే ఫుల్ జోష్ లో ఉన్నారు. కల్కి 2898 AD బ్లాక్ బస్టర్ అవ్వడంతో డార్లింగ్ తర్వాతి ప్రాజెక్ట్స్ పై ఫ్యాన్స్ అంచనాలు పెరిగిపోయాయి. ఇంకా అందులోనే ప్రభాస్ తన తర్వాతి సినిమా యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో చేయబోతున్నారు. స్పిరిట్ పేరుతో రాబోతున్న ఈ చిత్రం సోషల్ మీడియాలో రోజుకొక విధంగా ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక ఈ చిత్రంలో కొరియన్ యాక్టర్ డాన్ విలన్ గా అయితే రోల్ చేయబోతున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా డాన్ ప్రభాస్ ఎవరో అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది ఏం కాదు, కొరియన్ వాళ్ళు ఎవరు నటించట్లేదు అని చెప్పేసి టీం అయితే మొత్తం చెప్పేసింది అనమాట. కానీ డాన్ ఎవరు అనేది ఒక సస్పెన్స్ గానే మిగిలిందనే చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన భార్య అన్నా లెజినోవాతో కలిసి సింగపూర్ వెళ్లారు. అక్కడ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి అన్నా లెజినోవా గారు గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు. ఈ కార్యక్రమానికి పవన్ కూడా హాజరయ్యారు. అండ్ అలాగే అన్నా పట్టా అందుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంకా అలాగే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ లో అన్నా గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకి ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. మళ్ళీ భయపెట్టిన ఎస్జే సూర్య. మనకి స్పైడర్ సినిమా గుర్తుంది కదా, ఎంత భయపెట్టారండి. ఇంకా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ గా జోష్ లో ఉన్నారు నేచురల్ స్టార్ నాని. అయితే దసరా సినిమా తర్వాత హాయ్ నాన్న సినిమా తర్వాత సూపర్ హిట్ కొట్టిన నాని సరిపోదా శనివారం చిత్రంలో హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఆగస్ట్ 29న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రంలో తమిళ డైరెక్టర్ నటుడు ఎస్జే సూర్య విలన్ పాత్రలో నటించడం విశేషం. తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ గ్లిమ్స్ ని రిలీజ్ చేయించింది మన టీం. మహేష్ బాబు కూతురు సితారా నేడు 12th బర్త్డే అయితే జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ తమ కూతురికి స్పెషల్ బర్త్డే అయితే విషెస్ తెలియజేశారు. నువ్వు అనుకున్నవన్నీ జరగాలి, గొప్ప స్థాయికి వెళ్లాలంటూ సితారాని విష్ చేశారు మహేష్. ఇక సితారాతో కలిసి వెళ్లిన వెకేషన్ కి సంబంధించిన వీడియోస్, పోస్ట్ అన్ని శుభాకాంక్షలు చెబుతూ మహేష్, నమ్రత అయితే పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఫ్యాన్స్ కి సితారా బర్త్డే విషెస్ కూడా తెలియజేశారు. ఇది ఒక కన్నుల పండుగ అనే చెప్పొచ్చు. బికాస్ సితారా ఇస్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సుధా గంటి సైనింగ్ ఆఫ్. మీరు చూస్తున్నారు RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.